అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి వీడియో చేసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఊబకాయం అంటే లావుగా ఉండడం జరుగుతుంది. అది ఏ కారణాల వల్ల కానివ్వండి, ఒళ్ళు విపరీతంగా వచ్చేస్తుంది. అలాంటి వారి విషయంలో పరమాచార్య స్వామివారు ఎటువంటి సూచన చేశారో ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఊబకాయంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక స్త్రీమూర్తి ఒకరు వచ్చారు. ఆమె మహాస్వామివారికి కనీసం నమస్కారం చేయలేకపోతుంది వంగుని. కానీ పాపం చాలా ఇబ్బందిగా అందరూ ఏమో నమస్కారం చేస్తూ ఉంటే ఈ అమ్మాయి చేయలేకపోతుంది కదా, అందుకని పాపం ఈ అమ్మాయికి చాలా సిగ్గుగా కూడా అనిపించింది. ఓ పక్కగా చేతులు కట్టుకుని అలా ఇబ్బందిగా నించుని చూస్తోందనమాట. స్వామివారితో చెప్తారు, ఆమె నాకు మధుమేహం ఉంది, అంటే షుగర్ అంటాం కదా, అలాగా నాకు మధుమేహం ఉంది. వైద్యులు నేను బరువు తగ్గాలని చెప్పారు, అందుకు రోజు 1 గంట సేపు నడవాలని కూడా చెప్పారు. కానీ నేను గంట కూడా నడవలేను, కనీసం 10 నిమిషాలు కూడా నడవలేను నేను అని మహాస్వామివారికి విన్నవించుకుంది ఆ మహిళ. మీరే నాకు ఏదైనా ఒక సులభమైన మార్గాన్ని సూచించండి పెరియవా అంటూ కూడా ప్రార్థించింది. ఈ వైద్యులందరూ అంతే, వైద్యశాస్త్ర పుస్తకాల్లో రాసిన దాన్నే చెప్తూ ఉంటారు, కానీ సాధ్యాసాధ్యాల మీద మాత్రం ఏమాత్రం ఆలోచించరు. ఫలానా వాళ్ళు ఈ పని చేయగలరా అని ఆలోచించకుండా వాళ్ళ పుస్తకంలో ఏది చదువుకున్నారో అది మాత్రమే చెప్తూ ఉంటారు అని అన్నారు మహాస్వామివారు. సరే, ఈ భక్తురాలు మొహం మాత్రం వెలిగిపోయింది. స్వామివారు అలా అనగానే, ఓహో నాకు ఏదో సులువైన ఉపాయం చెప్పబోతున్నారు అన్న ఒక ఆశ ఆ భక్తురాలి యొక్క కళ్ళల్లో కనబడిందనమాట. ఎటువంటి అనారోగ్య బాధలు లేకుండా ఆరోగ్యం బాగుపడాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి అంటూ చెప్తూ ఉంటే ఆయన ఇంకా తర్వాత ఏం చెప్తారా అని ఆవిడ ఇంకా అలాగే ఆతృతగా వింటోంది మహాస్వామివారి యొక్క మాటలు. మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉందా అని అడుగుతారు మహాస్వామివారు. ఉంది అంటే, అయితే ఓ పంచే, నువ్వేం చేస్తావంటే ప్రొద్దుట సాయంత్రం 6 ప్రదక్షిణలు మాత్రమే చెయ్యి, 6 ప్రదక్షిణలు చెయ్యి. అలాగే నువ్వు రోజు చీపిరితోటి 100 అడుగుల స్థలాన్ని శుభ్రం చెయ్యి. గుడికి వెళ్ళిపోయి 100 అడుగుల స్థలాన్ని మాత్రమే శుభ్రం చెయ్యి అంది. అంతే. ఆమె చాలా ఆనందపడిపోయి ఆ ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయింది. సరే, మిగతా భక్తుల్లో పక్కనే మహాస్వామివారికి భక్తులు ఉంటారు, సహాయకులు కూడా ఎవరో ఒకరు నిలబడి ఉంటారు కదా. అక్కడ ఉన్నటువంటి ఒక సహాయకుడు నవ్వు ఆపుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు. అతను నవ్వు ఆపుకుండే విధానాన్ని చూసి మహాస్వామివారు అంటారు, నేను ఏమైనా తప్పుగా ఏమైనా మాట్లాడానా, తప్పుగా ఏమైనా చెప్పానా అని అడిగారు. లేదు పెరియవా, వైద్యులేమో నడవమన్నారు, పరమాచార్య స్వామివారేమో ప్రదక్షిణలు చేయమన్నారు అని సమాధానం ఇచ్చాడు. ఓ, అంటే మేమిద్దరం ఇచ్చిన సూచన అద్వైతం, పేర్లు మాత్రమే ద్వైతం అంటాం, అంతేనా? అంటే ఏంటి ఇక్కడ నడక అనేసరికి అమ్మాయికి నచ్చలేదు. అదే గుడి చుట్టూ ప్రదక్షిణ చేయమంటే నచ్చింది. ఎందుకని? ప్రదక్షిణ చేస్తే పుణ్యం పురుషార్థం 2 వస్తాయి. నడిస్తే ఏమొస్తాయి? ఏమి రావు కదా. మహాస్వామివారు ఎవరికి ఎలా చెప్పాలో అలా అన్నమాట. నడవమ్మ, ప్రదక్షిణ చేయమన్నారు 6 సార్లు, గుడి అంతా శుభ్రం చేసామన్నారు. ఒంగుని ఎప్పుడైతే గుడి శుభ్రం చేయడం మొదలు పెడతామో పొట్ట దగ్గర ఉన్నటువంటి కొవ్వు క్రమక్రమంగా కరిగిపోవడం మొదలవుతుంది. వెంటనే శరీరంలో ఉన్నటువంటి ఆ ఊబకాయం అన్న ఇది పూర్తిగా పోతుంది క్రమక్రమంగా. కాబట్టి ఇది పుణ్యం కూడా. ఒక దేవాలయాన్ని శుభ్రం చేయడం అంటే అది మాటలు కాదు, పూర్వజన్మ సుకృతం ఉంటేనే అలా చేయగలరు. పుణ్యం కూడా. ఈ 2 రకాలుగా మహాస్వామివారు అలా చక్కగా, అంటే సూచన అద్వైతం, అంటే అది వేరు ఇది వేరు కాదు, 2 ఒకటే, కానీ పేర్లు మాత్రమే ద్వైతం. అంటే ఆయనేమో ప్రదక్షిణ అన్నారు, ఆయనేమో నడకన్నారు, ఆ పేర్లు మాత్రమే వేరు అని చెప్పి నవ్వుతూ అన్నారు మహాస్వామివారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.